గత వారం రోజుల క్రితం కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచార సంఘటన మరవక ముందే దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్త్రీలపై కామాంధుల యొక్క కొరలు ఎంత కఠినంగా విజృంభించాయంటే అల్లాహు అక్బర్. ఆ సంఘటనలు చదువుతూ ఉంటే వింటూ ఉంటే ఆ వార్తలు వింటూ ఉంటే ఒళ్ళు గగురుపొస్తుంది, హృదయం చలించిపోతుంది. కానీ మానవ మృగాలు సైతం ఈ విషయాన్ని ఆలోచించడం లేదు. జంతువులు సైతం చిగ్గుపడేలా ప్రవర్తన, మానవుల ప్రవర్తన ఈరోజు కనబడుతుంది. అదేమిటి? కలకత్తాలో ఆ డాక్టర్పై జరిగిన అత్యాచార సంఘటనను యావత్ దేశం మొత్తం ఖండిస్తున్న ఈ సమయంలో కూడా వివిధ ప్రాంతాల్లో జరిగిన అత్యాచారాలను కనుక పరిశీలించినట్లయితే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. యూపీలో, ఉత్తరప్రదేశ్లో ఒక కూతురిపై తండ్రి అత్యాచారం, బెంగళూరులో నడుస్తున్నటువంటి ఒక స్త్రీపై అత్యాచారం, బస్సులో డెహ్రాడూన్లో బస్సులో ప్రయాణిస్తున్న అటువంటి ఒక మహిళపై అత్యాచారం, స్కూళ్ళలో చదువుతున్నటువంటి పసి పిల్లలపై, నర్సరీ చదువుతున్న పిల్లలపై అత్యాచారం. మహిళ ఎక్కడ కూడా సురక్షితంగా లేదు. మహిళా రక్షణ కోసం ఉద్యమిస్తున్న, మహిళా స్వతంత్రం కోసం ఉద్యమిస్తున్న వారులారా, మీరు ఈ సంఘటనలను చూడడం లేదా? అసలు ఎందుకు ఈ కామాంధులకు మరి ఇంతగా వారికి స్వేచ్ఛ లభించి స్త్రీలపై దాడి చేసే అటువంటి అవకాశం లభిస్తుంది అంటే మన దేశంలోని చట్ట వ్యవస్థ ఏదైతే ఉందో అందులోని లొసుగులు ఏవైతే ఉన్నాయో వారిని విచ్చలివిడితనంగా మృగాల్లా సైతం స్త్రీలపై పడే అటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి మన దేశ చట్టాలు, మన దేశ రాజకీయ మరియు నాయకుల యొక్క ప్రవర్తన. మీరు చూడలేదా? గతంలో ఒక అమ్మాయి ఆసిఫా 6 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన తర్వాత ఆ నిందితులను ఎలా సన్మానించారో, బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగిన తర్వాత ఆ దుర్మార్గులను ఎలా సభలు, సన్మానాలు ఏర్పాటు చేసి అట్టహాసంగా స్వాగతం పలుకుతూ రోడ్లపై ఎలా ఊరేగించారో ఆనందోత్సవాలతో. ఇలాంటి సమయాల్లో దుండగులకు, దుర్మార్గులకు, అత్యాచారం చేసేటువంటి కఠినమైన నిందితులకు ఇలాంటి సన్మానాలు, సత్కారాలు లభిస్తుంటే మరి మృగాలకు అవకాశం ఉండదు అంటే ఎలా? మృగాలకు అవకాశం లభిస్తుంది ఈ సంఘటన ద్వారా. వారు మరి విచ్చలివిడితనంతో వారు పశువులు సైతం సిగ్గుపడేలా వారు విజృంభిస్తున్నారు మహిళలపై. పసి పిల్లల నుంచి మొదలుకుంటే పండు ముసలి స్త్రీలను కూడా వదలడం లేదు వారు దుర్మార్గులు. ఎందుకంటే కఠినమైనటువంటి చట్టాలు మన దగ్గర లేవు. ఎలాంటి కఠినమైన చట్టాలంటే కామాంధులు ఎవరైతే ఉన్నారో అత్యాచారం చేసిన నిందితుల్ని ప్రజల సమక్షంలో చాలా కఠినంగా శిక్షించాలి. చూసే వారికి ఒళ్ళు గగురుపు రావాలి, వారి హృదయంలో నరం చలించిపోవాలి. నేను గనక ఈ పాపం పనిని చేసినట్లయితే నా పరిస్థితి కూడా ఇదే అవుతుంది అని ప్రతి ఒక్కరి గుండెల్లో దడ పుట్టించాలి. అలాంటి శిక్ష లేదే మన దగ్గర. అలాంటి కఠినమైన చట్టాలు చేయడం లేదే. పెద్దవారైతే, గొప్పవారైతే, రాజకీయ నాయకులైతే, ధనవంతులైతే, పలుకుబడి ఉన్నవారైతే వారిని వదిలేస్తున్నారు. మరియు పేదవారైతే వారిని ఎన్కౌంటర్ చేస్తున్నారు. మనం చూడడం లేదా? గతంలో ఎన్ని సంఘటనలు ఇలాంటివి జరిగాయి. ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి మహిళలపై అత్యాచారాలు, ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి స్త్రీలపై, పసిపిల్లలపై అత్యాచారాలు. ప్రజలందరూ కూడా నడుం బిగించాలి. మన పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి, కఠినమైన చట్టం తీసుకురావాలి. మహిళల రక్షణ కోసం అద్భుతమైనటువంటి భద్రత కలిగించాలి మహిళల కోసం. అందులో ముఖ్యంగా మద్యపానాన్ని నిషేధించండి. ఈ మద్యపానం అత్యాచారాలకు కారణమవుతుంది. స్త్రీలు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఒంటరిగా వారికి పటిష్టమైన భద్రతను ఇవ్వండి. అదేవిధంగా అత్యాచారం చేసే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రజా సమక్షంలో కఠినంగా శిక్షించండి. ఆ తర్వాత మీరు చూడండి అత్యాచార సంఘటనలు తగ్గుతాయా లేదా. కనుక సహోదర మహాశయులారా, ఈ అత్యాచారం ఎక్కడ జరిగినా కూడా ఖండించాల్సిందే. అక్కడే మన పిల్లల రక్షణ, మనం కూడా మన ఇంటి వారిని, మన పిల్లల్ని మనం స్వయంగా రక్షణగా మనం నిలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కామాంధుల కొరలకు బలి అవుతున్నటువంటి యువతులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి యొక్క పురుషునిపై, ప్రతి భారతీయునిపై ఉంది. ఇది సభ్య సమాజం సిగ్గుపుడితో తలదించుకునే అటువంటి పరిస్థితులు ఈరోజు మన సమాజం ముందుకు వచ్చేసాయి. సహోదర మహాశయులారా, అత్యాచారాలను ఖండించండి. అత్యాచారం చేసే అటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించమని మన పాలకులపై, నాయకులపై ఒత్తిడి తీసుకురండి.